ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది 2 వీడియోస్ అయితే పంపించారు నాకు. ఒకటైతే దీనిలాగా లిరికల్ చేయమన్నారు. ఓకే. డెఫినెట్‌లీ దీనిలాగానే ట్రై చేద్దాం. చాలా బాగుంటది. ఫోటోతో అయినా, వీడియోతో చేసుకోవచ్చు. నేను 2 సాంగ్స్ చేసినా ఒకసారి చూద్దాం. నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి, వెతికి తెస్తా నీ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను 2 సాంగ్స్ చేసినా, అవి 2 మీకు చూపించాను. చాలా బాగుంటది. ఓకే. ఇంకోటేందంటే నేను ఫస్ట్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేద్దాం చెప్తాను. అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేనేందంటే ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను మీకు. ఫుల్ ప్రాజెక్ట్‌లో వీడియో క్లిప్స్ అయితే ఉంటది. కానీ మీరు ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే లిరికల్ కోసం 2 లిరిక్స్ ఇచ్చాను కదా! లిరికల్ సెపరేట్‌గా ఇచ్చాను. మీకు ఎడిటింగ్ చేయడానికి చాలా సులువుగా ఉంటది. ఓకే. ఓకే. ఫస్టు 'నా ప్రాణం చిన్నారి' ఉంటది. ఇంకోటి 'అతిలోక సుందరి' ఏదో సంథింగ్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ అయితే ఉంది. ఎగ్జాంపుల్‌గా నేను కొన్ని చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్ మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. 2లో ఒక ఫాంట్ చాలా ఇంపార్టెంట్. అది యాడ్ చేసుకోండి సరిపోతది. ఆ ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా నేనైతే ఒక సాంగ్ అయితే తీసుకుంటున్నా. 'నా ప్రాణం చిన్నారి' అనే సాంగ్ ఉంది కదా! అందులో యానిమేషన్ గాని మాక్సిమం కవర్ చేసేసిన. ఓకే. ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు మీరు వీడియో క్లిప్ యూజ్ చేస్తారా? లేకపోతే ఫోటో క్లిప్ యూజ్ చేస్తారా? అనేది మీపై ఆధారపడి అయితే ఉంటది. నేనైతే వీడియో క్లిప్పే యూజ్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే. నేను వీడియో క్లిప్స్ అనేది యూట్యూబ్ నుంచి కానీ మీరు ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫోటో క్లిప్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒక వీడియో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే. ఈ వీడియో. ఓకే. ఈ వీడియోలో నేనేం చేస్తానంటే నాకు ఇప్పుడు బీట్ మార్క్ అయితే పెట్టాను నేను. బీట్ మార్క్‌ని బట్టి మాత్రమే యాడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ షార్ట్ ఏదైతే ఉందో, ఈ షార్ట్ వరకు మాత్రమే తీసుకుంటాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వేరే షార్ట్ అయితే వస్తది కదా! ఆ షార్ట్‌ని నేనైతే ఇక్కడ కట్ ఆప్షన్ ఉంటది. సెంటర్‌లో కట్ ఆప్షన్ అయితే కట్ చేసి దీన్ని కొంచెం ఈ సైడ్ జరుపుకుంటున్నా. ఇప్పుడు ఇదే దాన్ని సెలెక్ట్ చేసి టైమింగ్‌లోకెళ్ళి ఈ ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ సెట్ అయిపోతది. చూడండి. ఇలా ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. కిందికి తీసుకొచ్చినా నో ప్రాబ్లమ్, లేకపోతే పైన ఉన్న నో ప్రాబ్లమ్. ఇప్పుడు నేనైతే దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఒక క్లిప్ అయితే కిందికి తీసుకురావాలి. ఎందుకంటే దానికి బ్లర్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు సెకండ్ ఏదైతే క్లిప్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఫస్ట్ మనం మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే. జూమ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా ఇలాగైతే పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ బ్లర్ ఉంది కదా! ఇందులో గోషన్ బ్లర్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా ఒక 200 పెడుతున్నాను. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు సాచురేషన్ ఉంటది. కలర్ అండ్ లైట్‌లోకెళ్ళి సాచురేషన్ ఉంటది. దాన్ని యాడ్ చేసి సాచురేషన్ ఓపెన్ చేసి దీనైతే మైనస్ చేసుకోండి. అంటే బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టుకోండి. ఓకే. మనకైతే ఇక్కడ చూడండి లిరిక్స్ అయితే క్రియేట్ అయిపోయింది. దీనికి యానిమేషన్ పెడితే సెట్ అయిపోతది. అది చెప్తాను. ఓకే. ఫస్ట్ క్లిప్ అయితే మనకైతే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు పైన ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు వైఫ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత దానైతే యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే పైనుంచి కింద నుంచి మనకు కొంచెం ఇది కావాలి. ఫెదర్ అయితే కావాలి. నేనైతే 90 డిగ్రీస్ పెడుతున్నాను. మీ ఫోటో బట్టి చేసి కొంచెం జూమ్ చేస్తున్నాను ఇలా. ఓకే. ఇప్పుడైతే కొంచెం ఇలాగైతే కట్ చేస్తున్నా. ఇప్పుడు ఫెదర్ పెడుతున్నాను. ఓకే. ఇది చూడండి సెట్ అయింది. కొంచెం షాడో టైప్‌లో అయితే వచ్చేసింది. దీనికి యానిమేషన్ పెట్టాలంటే పేపర్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి స్టాండర్డ్ తోటి. పేపర్ కలర్ అని. ఓకే. ఇక్కడ మనమైతే దీనైతే ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఫస్ట్ యాంగిల్ అయితే కరెక్ట్‌గా 0 చేసుకోండి. ఓకే. ఫస్ట్ యాంగిల్ 0 చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ప్రోగ్రెస్ అని ఉంది కదా! ఈ ప్రోగ్రెస్‌ని ఫస్ట్ అయితే ఒక 90% పెట్టుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ సెంటర్‌లో వచ్చి ఈ 90% నుంచి ఒక 0 చేసుకోండి. అయితే మనకు యానిమేషన్ అయితే ఇలా వస్తుంది చూడండి. ఇలాగైతే స్క్రోలింగ్ అవుతూ యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మనకు. ఓకే. ఇప్పుడు ఈ 2 క్లిప్‌ని ఎలాగైతే యూజ్ చేసినానో మిగతా క్లిప్స్ కూడా మీరు ఇలాగే యూజ్ చేసుకోవాలి. ఫోటో అయినా, వీడియో అయినా సేమ్. ఓకే. ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కటి ఇలాగే చేసుకోవాలి. కొంచెం టైం అయితే డెఫినెట్‌లీ అవుతుంది. ట్రై చేయండి. కొంచెం వీలుంటే ఈజీగా అయిపోతది మేబీ. ఓకే. నేను ఒకటే దాన్ని చెప్పాను. దీన్ని కిందికి తీసుకొస్తున్నా. సేమ్ దీన్ని కూడా సెకండ్ దాన్ని కూడా ఈ క్లిప్పు ఏదైతే షార్ట్ ఉందో అంతవరకు తీసుకున్నా. దాని తర్వాత టైమింగ్‌లోకెళ్ళి ఇలాగైతే పెట్టుకుంటున్నా. దీన్ని
డూప్లికేట్ చేసి కింది దాన్ని సెలెక్ట్ చేసి ఒక దాన్ని జూమ్ చేస్తున్నా 3 డాట్స్ మీద క్లిక్ చేసి దీనికి సేమ్ బ్లర్ ఎఫెక్ట్ దానికి ఉన్న ఎఫెక్ట్ దీనికి కాపీ చేసుకుందాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ సెట్ అయిపోతుంది అది. ఓకే, దానికి ఉన్న ఎఫెక్ట్ దీనికి సెకండ్గా ఉన్నదానికి దీనికి పేస్ట్ చేయండి. ఇది కూడా సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా చాలా ఈజీ ప్రాసెస్, మీరు చాలా ఈజీగా చేసుకుంటారు. ఫస్ట్ ఒక క్లిప్ అయిపోతే సెకండ్ క్లిప్ మీరు యాసిడ్గా కాపీ పేస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అంతే, మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.